అదే ఇది డైనింగ్ హాల్. దాదాపు 20 feet వెడల్పు తోటి ఆల్మోస్ట్ ఈ హాల్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు. దట్ ఈస్ సో యూ కెన్ సే ఇట్ ఈస్ 100 feet లెంత్, ఒక 20 feet విడుతు. దీనికి బెంచ్ కూర్చోవడానికి ఇవి ఉన్నాయి. మనకు చైర్స్ అని టేబుల్స్ కూడా వేసుకోవచ్చు. వడ్డించాలనుకుంటే బఫే అనుకుంటే బఫే కూడా పెట్టుకోవచ్చు. ఇక ఇది అయిపోయిందా, ఒక్క నిమిషం. దిస్ ఇస్ కిచెన్ ఈజ్ వెరీ స్పేషియస్. ఇది వాషింగ్ స్పేస్. ఈ కిచెన్ ఉంది. కిచెన్ సఫిషియెంట్ ఉంది. ఒకరి కాదు 1000 మంది కూడా ఉండొచ్చు. నో వరీ. ఇది డైనింగ్ హాల్ ఒకసారి చూసుకోండి. ఇట్లా ఇక అయిపోయిన తర్వాత యూఆర్ గోయింగ్ టు హాల్. మెయిన్ హాల్లో ఇది డయాస్ ఈజ్ ఆల్సో సఫిషియెంట్లీ గుడ్. డయాస్ ఎంత ఉంటుందంటే దాదాపు ఒక 25 feet వెడల్పు, ఒక 40 feet పొడుగు, ఎత్తు సఫిషియెంట్గా ఉంది. ఇది డైనింగ్ హాల్. ఇక ఇది ఫ్యాన్స్ ఉంటాయి, హాలు. ఇక మీద బాల్కనీ కూడా ఉంది. దాంట్లో కూడా ఒక 50 కుర్చీలు పడతాయి. ఇక్కడ ఇది ఒక 200 కుర్చీలు పడతాయి. 300 మంది ఫ్లోటింగ్ ఉన్నారా. హాల్ కూడా హైట్ కూడా బాగుంది. అయితే దీనికి ఏసీ ఉండదు. అయితే అగ్నిహోత్రం చేసుకోవచ్చు కదా. అగ్నిహోత్రం దీంట్లో చేసుకోవడానికి ఉంటుంది. మామూలు వాటిలో అయితే ఏసీ ఉంటే వాళ్ళు చేయరు. మనం కూలర్స్ పెట్టుకోవాలి. అచ్చా, రూమ్స్ ఎన్ని ఉంటాయి? పైన 4. ఇదే రేట్లో అది ఇచ్చేస్తారా, దాని వేరే రేటా? దీంట్లోనే ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటుంది? ఈ చైర్స్ వేరే కాస్టా? ఇక రూమ్స్ మాత్రం 4 rooms ఇస్తారు. 4 rooms ఏసీ ఉంటుందా? వితౌట్ ఏసీ. మంచాలు ఉంటాయి, ప్లేన్ అటాచ్డ్ ఉంటాయి. అది వాటి మళ్ళీ కాస్ట్ వేరే. ఓకే. సో ఇది బెటా, ఇది బాగుంది. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఈస్ గుడ్. దీని కెపాసిటీ ఎంత? మా గ్యాదరింగ్ 300 ఉంటుంది. అటనా? ఓకే. ఇది సఫిషియెంట్ ఉంది. అండ్ ఎట్ ఏ టైం ఒక 150 మంది కూర్చుని పెట్టి తినిపించవచ్చు. 3 rows వేయచ్చు. ఇక్కడ ఒక రో, ఇటు 2, అటు 1, 4 rows వేయచ్చు. ప్రతి రోలో ఒక 40 మంది. సో 150 members ఎట్ ఏ టైం తినవచ్చు. వడ్డిచ్చేవాళ్ళు ఉంటాయి. ఇక ఇవి మనం టేబుల్స్ ఉంటాయి. టేబుల్ కాస్ట్ వేరే. ఇది మెట్లు ఎక్కితే అది ఉంటాయి. 4 rooms ఉంటాయట. 4 rooms అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. మంచాలు అవి కావాలనుకుంటే మనం ఎక్స్ట్రా కాస్ట్ బేర్ చేసుకోవాలి. చైర్స్ కూడా ఎక్స్ట్రా. ఇక కార్ పార్కింగ్ సఫిషియెంట్ ఉంది. ఆ గల్లీలో కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఆఫీస్. ఓకే, ఓవరాల్ ఇట్స్ గుడ్.